హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశంలో ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు చెప్పుకున్నాం మనం. హర్షుడి కాలంలో రాజ్య భాష సంస్కృతము. హర్షుడి కాలంలోనే కాదు, అంత పూర్వ గుప్తుల కాలంలో కూడా రాజ్య భాష సంస్కృతమే. హర్షుడికి పరమ భట్టారక అనే బిరుదు ఉంది. గుప్తుల బిరుదులలో ఒక బిరుదైనటువంటి పరమ భట్టారకను హర్షవర్ధనుడు కూడా స్వీకరించాడు. అయితే హర్షుడి కాలంలో భూదానాలు పెరిగాయి. గుప్తుల యుగంలో ప్రారంభమైనవి, నిజానికి శాతవాహన యుగంలోనే ప్రారంభమైనవి, గుప్తుల యుగం నాటికి పెరిగాయని చెప్పుకున్నాం మనం. హర్షుడి కాలం మరింత పెరిగిపోయాయి. అంటే ఒక రకంగా భూస్వామ్య వ్యవస్థ సంపూర్ణంగా ఏర్పడినటువంటిది, ఫ్యూడలిజం సంపూర్ణంగా ఏర్పడినటువంటిది హర్షుని కాలంలో. ప్రభుత్వ యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని వారికి న్యాయం చేకూర్చే ఆశయంతో హర్షుడు నిరంతరము శ్రమించేవాడు. ఆయనకు 24 గంటలు చాలేవి కాదు అని హుయాన్ సాంగ్ రాస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మరి భూస్వామ్య వ్యవస్థ ప్రబలిపోతుందో, ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడాలి అంటే అంతకుముందు అశోకుడిలాగా ఉట్టి శాసనాలు సరిపోవు. కాబట్టి ఈయన నిరంతరం కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని పర్యవేక్షించేవాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రతి రాజ్యంలో లాగానే హర్షుడి యొక్క పరిపాలనలో కూడా మంత్రి పరిషత్ ఉండేది. సలహా సంప్రదింపులు ఇవ్వడానికి ఎప్పుడూ ఒక మంత్రి పరిషత్ ఉంటుంది మనం చెప్పుకున్నాం. అందులో ప్రధానమైనటువంటి మంత్రులు మహాసంధి విగ్రహాధికృత, యుద్ధ వ్యవహారాలు చూసే మంత్రి, రాజస్థానీయ, విదేశీ వ్యవహారాలు చూసే మంత్రి, మహాబలాధికృత సేనాపతి, భాండాగారాధిక కోశాధికారి, ఆయుక్తక లేదా భోగత పన్నులు వసూలు చేసే అధికారి, దివిరపతి ప్రధాన గుమస్తా. కాబట్టి మహాసంధి విగ్రహాధికృత, రాజస్థానీయ, మహాబలాధికృత, భాండాగారాధికృత అనేటువంటి వాళ్ళు మంత్రి స్థాయి వ్యక్తులు, ఆయుక్తగా భోగత ఇటువంటి వాళ్ళు పన్ను వసూలు చేసే అధికారులు, దివిరపతి ప్రధాన గుమస్తా. కనుక ఇటువంటి వ్యవస్థ ఈ కాలంలో కనపడుతుంది. వీరందరికీ జీతపత్యాలని భూముల రూపంలో ఇచ్చేవారు. ఇది ముఖ్యమైన విషయం. శాతవాహనులు కేవలం బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇస్తే, గుప్తుల కాలం నాటికి మంత్రులకి భూదానాలు ఇస్తే, ఇప్పుడు మిగిలిన అనేక మందికి జీతపత్యాల స్థానంలో భూములు ఇచ్చేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే జీతం బదులుగా ఒక భూమి ప్రాంతాన్ని ఇస్తారు. అక్కడ రెవెన్యూ వసూలు చేస్తున్న అధికారం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళే రెవెన్యూ వసూలు చేసుకుంటారు. తమ జీతపత్యాలు ఖర్చులు పోగా మిగతా అక్కడ మిగిలిన డబ్బుల్ని వాళ్ళు దివాణానికి కడతారు, ఆస్థానానికి కడతారు. ఇది భూముల రూపంలో దానాలు ఇవ్వడం అంటే. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బలపడుతున్నారు, రాజు బలహీనపడుతున్నాడు. భూస్వామ్యంలో ఉండే ఒక లక్షణం ఇది. కనుక హర్షుడి కాలం నాటికే ఈ బలహీనత ఏర్పడింది అంటున్నారు చరిత్రకారులు. అయితే సైనికోద్యోగులకు మటుకు జీతాలని ధన రూపంలోనే ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు సైన్యాన్ని పోషిస్తారు. మరొక భూములు కూడా ఇస్తే ఇక మరి రాజు యొక్క కంట్రోల్ పూర్తిగా పోతుంది. కాబట్టి హర్షుడి కాలంలో సైనిక ఉద్యోగులకి జీతాలు ఏ రూపంలో చెల్లించారో ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ధన రూపంలో. హర్షుడి రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాల్ని గ్రామాలుగా విభజించాడు. ఖచ్చితంగా గుప్తులు ఏమైతే చేశారో ఆ పరిపాలన లక్షణాలను హర్షుడు కూడా కొనసాగించాడు. భుక్తిపై అధికారిని ఉపారిక మహారాజు అని పిలిచేవారు. చూడండి తేడా. గుప్తుల కాలంలో భుక్తి అంటే రాష్ట్రాలు, వాటిపై అధికారుల్ని ఉపారిక అని పిలిస్తే ఇప్పుడు ఉపారిక మహారాజు అని పిలుస్తున్నారు. అంటే ఈ ఉపారికలకి విలువ పెరిగింది. దాదాపు స్వతంత్రంగా పరిపాలించే వాళ్ళేమో అని అర్థం కనపడుతోంది. ఈ ఉపారిక మహారాజునే భోగపతి, రాష్ట్రీయ అని కూడా పిలిచేవారు. భోగం అనుభవించేవాడు రాష్ట్రీయ, రాష్ట్రానికి పరిపాలకుడు. కనుక భుక్తిపై అధికారులు ఎవరు హర్షుని కాలంలో అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఉపారిక మహారాజు లేదా భోగపతి లేదా రాష్ట్రీయ. ఇక విషయాల మీద అధిపతిని విషయపతి అని పిలిచేవాళ్ళు. ఈ విషయపతులనే కుమారామాత్య అని కూడా అనేవారు. కనుక విషయాల మీద అధిపతి ఎవరు అంటే ఈజీ సమాధానం విషయపతి. ఇంకో మాట చెప్పాలంటే కుమారామాత్య. విషయపతి కార్యాలయాలని, విషయపతులు అంటే జిల్లా స్థాయి, అధికరణం అని పిలిచేవారు. ఈ జిల్లా స్థాయి యూనిట్లోనే స్థానిక ప్రముఖులైనటువంటి నగర శ్రేష్ఠి, సార్ధవాహక, ప్రథమ కులీన, ప్రథమ కాయస్థ, వీళ్ళు విషయపతికి సలహా సంఘాలు ఇచ్చేటువంటి సంఘంలో ఉండేవాళ్ళు. మౌర్యయుగం కూడా ఉంది చెప్పుకున్నాం మనం. మౌర్యయుగంలో ఇక్కడ కూడా వచ్చేసింది మళ్ళీ తిరిగి.
గ్రామ స్థాయిలో గ్రామ పెద్దని గ్రామిక అని పిలిచేవాళ్ళు. గ్రామాలలో అక్షపడలిక, కరణిక అనే ఉద్యోగులు ఉండేవాళ్ళు. కరణిక అంటే రెవెన్యూ వ్యవహారం చూస్తాడు. అక్షపడలిక అంటే తిరిగి మళ్ళీ పరిపాలనా బాధ్యతలు చూస్తాడు. కనుక గ్రామ స్థాయి ఇది. ఇక పన్నులను గమనించే పని అయితే హర్షుని కాలంలో కూడా ప్రధాన ఆదాయము భూమి పన్నే. ల్యాండ్ ట్యాక్స్ అనేది చాలా ముఖ్యమైన ఆర్థిక వనరు. ప్రాచీన మధ్యకాలంలో హర్షుడి కాలంలో కూడా అదే దొరుకుతుంది. పండిన పంటలో 1/6 మాత్రమే పన్నుగా వసూలు చేయబడింది హర్షుడి కాలంలో. ధర్మశాస్త్రాలను నేను పాటించాడు. అది ఈ పన్ను చెల్లించేటప్పుడు రైతులు కనుక ధాన్య రూపంలో చెల్లిస్తే దానిని భాగా అనేవాళ్ళు. భాగా అంటే ధాన్య రూపంలో చెల్లించబడేటువంటి పన్ను. దీన్ని కనుక ధన రూపంలో డబ్బు రూపంలో చెల్లిస్తే దానిని హిరణ్య అనేవారు. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పండిన పంటలో 1/6 చెల్లించాలి రైతులు. ధన రూపంలో చెల్లించవచ్చు, ధాన్య రూపంలో చెల్లించవచ్చు. ధాన్య రూపంలో చెల్లిస్తే బాగా అంటాం, ధన రూపంలో చెల్లిస్తే హిరణ్య అంటాం. ఈ పన్నులు వసూలు చేయడానికి ఉండే అధికారిని ఈసారి ఈ యుగంలో ధృవాధికరణ అని పిలిచారు. ధృవాధికరణ అంటే పన్ను వసూలు చేసేటువంటి అధికారి, రెవెన్యూ కలెక్టర్. అలాగే బాటల మీద అంటే రహదారుల మీద, రేవుల మీద సుంకాలు ఉండేవి. ఈ బాటల మీద, రేవుల మీద సుంకాలను వసూలు చేసే అధికారిని సౌల్కిక అని పిలిచేవాళ్ళు. శుల్కం సౌల్కిక అని పిలిచేవారు. అడవుల్లో ఉండే ఉత్పత్తుల మీద పనులు ఉండేవి. ఆ అటవీ అధికారుల్ని గౌల్మిక గౌల్మిక అని పిలిచేవారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ కాలంలో అనుత్పన్న దాన సముద్గ్రాహక అనేటువంటి ఒక అధికారి ఉండేవాడు. అనుత్పన్న దాన సముద్గ్రాహిక. అనుత్పన్నము అంటే అనుకోకుండా వచ్చేవి. అత్యవసర పరిస్థితులు ఏదైనా వస్తే ప్రత్యేకమైన పన్నులు వేసేవాడు. ఆ పన్నులు వసూలు చేసేటువంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో పన్నులు వసూలు చేయడానికి నియమించబడిన అధికారి పేరే అనుత్పన్న దాన సముద్గ్రాహక. గుర్తుపెట్టుకోండి. హర్షుడు తనకి ఆదాయం మొత్తం మీద 1/4 ఉద్యోగులు జీతపత్యాలుగా ఇచ్చేవాడని, 1/4 ప్రజా సంక్షేమ పనులకు వినియోగించేవాడని, మరొక 1/4 గొప్ప గొప్ప వ్యక్తులకు దానాలు చేసేవాడని, పండితులు లాంటి వాళ్ళకి, మిగిలిన 1/4 బ్రాహ్మణులకు దానం చేసేవాడు అని చెప్పబడుతుంది. మొత్తం ఆదాయం 4 భాగాలు చేస్తే ఒక భాగం ఉద్యోగుల జీతపత్యాలకి, రెండవ భాగము ప్రజా సంక్షేమ పనులకి, మూడవది సుప్రసిద్ధ వ్యక్తులకు దానాలు చేయడానికి, నాలుగవది బ్రాహ్మణులకు దానం చేయడానికి మాత్రం ఉపయోగపడేవి. ఇది మనకు కనబడుతుంది. యుగంలో సౌరాష్ట్ర, గుజరాత్లోని భాగం ఇది ఇత్తడి తయారు చేయడంలో ప్రసిద్ధి. ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి. బెంగాల్, వంగదేశం తగరానికి ప్రసిద్ధి. ఇక సైన్యాన్ని కనుక చూసినప్పుడైతే హర్షుడు అతిపెద్ద సైన్యాన్ని పోషించాడని హుయాన్ సాంగ్ ప్రస్తావిస్తున్నాడు. ఈయన సైన్యంలో 60,000 గజబలము, 1,00,000 అశ్వ బలం ఉందని పేర్కొంటున్నాడు. కానీ 60,000 గజబలము, 1,00,000 అశ్వ బలాన్ని పోషించే స్థాయి హర్షుడి కాలం నాటికి లేదు. ఇంత ఇంత గజబలాన్ని, అశ్వ దళాలను మౌర్య వంశస్థులే పోషించలేకపోయారు. కాబట్టి హుయాన్ సాంగ్ కొంచెం ఎక్కువ చెప్పుండొచ్చు. హర్షుడి సైన్యంలో 50,000 కాల్బలము, 2,000 అశ్విక దళము, 5,000 ఏనుగులు ఉన్నవి అని చరిత్రకారులు నిర్ధారించారు. కటుక కటుక అంటే అశ్విక దళాధిపతి. అలాగే బృహదాస్వార, కటుక, బృహదాస్వార వీరిద్దరు కూడా అశ్విక దళాల మీద అధిపతులు అని హర్షుని శాసనాలు మనకు తెలుస్తున్నాయి. ఇక న్యాయ వ్యవస్థలో చూసామనైతే యుగంలో నేరాలు బాగా పెరిగాయి. హుయాన్ సాంగే సాక్షాత్తుగా 2 సార్లు దారి దోపిడి గురయ్యాట ఆయన ప్రయాణాల్లో. శిక్షాస్మృతి కూడా చాలా కఠినంగా ఉండేది. కఠినమైన శిక్షలు ఉండేవి. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష ఉండేది. ఆయా పరిస్థితులు బట్టి ఉరి శిక్ష కూడా ఉండేది. సాంఘిక నియమాలను ధిక్కరిస్తే, సమాజం యొక్క కట్టుబాట్లను ధిక్కరిస్తే అంగ విచ్ఛేదము, దేశ బహిష్కారం వంటి శిక్షలు కూడా ఈ కాలంలో మనకు కనపడుతున్నాయి. దివ్య పరీక్షలు కూడా ఉండేవి. ఎర్రగా కాల్చేటువంటి ఇనుము లాంటి వస్తువులను పట్టుకోవడం, నిప్పుల మీద నడవటం, ఇటువంటి పరీక్షలు ఉండేవి. కనుక వీటిని దివ్య పరీక్షలు అంటాం మనం. ఇటువంటి దివ్య పరీక్షలు కూడా తిరిగి మళ్ళీ హర్షయుగంలో ఉన్నవి మనకు కనపడుతుంది.
నేరస్తులను విచారించి శిక్షలు వేసేవారిని మీమాంసకులు అనేవారు. మీమాంసకులు. మనం ప్రాతివాకులు అన్నాం ఒకప్పుడు. ప్రాతివాకులు అంటే జడ్జెస్ అని. అలాగే ఈ కాలం నాటికి ప్రాతివాక పదంతో పాటుగా మీమాంసక అనే పదం కూడా కనబడుతుంది. సర్వసాధారణంగా రాజ్య పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో ఖైదీలని విడిచిపెట్టేవాళ్ళు. ఉన్న ఖైదీలలో ఎవరైతే మానసిక పరివర్తన జరిగిందని భావించేవాడు ఉంటారో అటువంటి వాళ్ళని ఎవరైనా కొత్తగా కానీ రాజు పట్టాభిషేకం అయినప్పుడు లేదా ఇంకేదో సందర్భాలలో ముఖ్యమైన విశేష సందర్భాలలో ఈ పండుగల రోజుల్లోనూ వదిలిపెట్టడం మనకు కనపడుతుంది. హర్షుడు గొప్ప న్యాయ నిర్ణేత అని మానవులు దేవతలు కూడా మెచ్చుకునేవారని చెప్పేసి బాణుడు వర్ణిస్తున్నాడు. అయితే కఠినంగా శిక్షలు ఉన్నాయా లేవా అనేటప్పుడు బాలుడేమో కఠినంగా లేవంటున్నాడు. కానీ హుయాన్ సాంగ్ మటుకు శిక్షాస్మృతి కఠినంగా ఉంది, కఠిన శిక్షలు ఉన్నాయి అంటున్నాడు. మొత్తం మీద చరిత్రకారులు అయితే శిక్షలు కఠినంగానే ఉన్నవి అని అంటారు అని అంటాం మనకు కనబడుతుంది. కనుక పరిపాలనకు సంబంధించినటువంటి ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఆయన సంబంధించిన మరికొన్ని అంశాలని మనం మరొక వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి స్వస్తి.